తనూజ కన్నా నాకెవరు ఎక్కువ కాదు. ఇంకొకసారి నా విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే ఊరుకునేది అస్సలు లేదు అంటూ భరణి చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు దివ్యకి. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే లైవ్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ అసలు విషయానికి వచ్చేస్తే నిన్న భరణి వాళ్ళ అమ్మాయి హౌస్‌లోకొచ్చి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో తనూజకి పదే 10 సార్లు మీది నాన్న బాండింగ్ చాలా బావుందక్క అంటూ ఎన్ని సార్లు చెప్పిందో మీరు చూసిందైతే ఇదే విషయం భరణి గారికి దివ్య వెళ్ళి అదేంటండి నిన్న మీ అమ్మాయి వచ్చి పదే 10 సార్లు తనూజది మీది బాండింగ్ బావుందంటూ చెప్పుకొచ్చింది. కనీసం మీది నాది బాండింగ్ బావుందని ఒక్కసారి కూడా చెప్పలేదు. అది కాకుండా ఆమె సెపరేట్‌గా నన్ను పిలిచి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చింది కదా! మీరు నాన్నని ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో అది తగ్గించండి అని. అది కూడా చాలా స్వీట్‌గా చెప్పింది. కానీ నాకు అర్థమైంది. ఏంటో మీ అమ్మాయి అంటూ దివ్య అయితే గనక భరణిని లైవ్‌లో అడిగింది. దీంతో భరణి వాళ్ళ అమ్మాయి విషయంలోనే అలా మాట్లాడిందని చిర్రెత్తుకొచ్చాడు. భరణి ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది. నువ్వసలు నిన్నెవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నువ్వు తగ్గొద్దు డాడీ అని. దీంతో భరణిని కామెంట్ చేసింది ఎవరు? దివ్య మాత్రమే. సో, దివ్య అయితే గనక చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు భరణి. ఇప్పటివరకు లేనట్టు మొన్నటికి మొన్న తనూజకి సపోర్ట్ చేస్తున్నానని, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. అలాగే నిన్న ఆ పిల్లకి కాలు దగ్గర ఏదో బెణుకు పడితే దానికి ఆయింట్‌మెంట్ రాసినందుకు ముఖం మార్చుకుని మళ్ళీ నువ్వు నాకేదో మంచి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఇంకా తనుజ ఇష్టమని నా కూతురు చెప్తే అదేం చేస్తాను. ఇప్పుడు ఒకళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది. నీకు తనుజ అంటే ఇష్టం ఉండదు. నాకు తనుజ అంటే ఇష్టం. కానీ ప్రతిసారి నువ్వు తనుజని తీసుకుని ఎందుకు తనుజని టార్గెట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు టార్గెట్ చేయాలి అని అనుకుంటే తన టాస్క్‌లో ఎలా ఆడతది అప్పుడు నువ్వు కూడా తనతో పాటు ధీటుగా టాస్క్‌లో ఆడి నువ్వేంటనేది ప్రూవ్ చేసుకో. ఇలాగా అనవసరంగా మాట్లాడి నన్ను అలాగే తనుజని బ్యాడ్ చేయకు. అయినా దివ్య నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత బావుంటుంది. నీకెన్ని సార్లు చెప్పాలి మాట్లాడితే అన్నయ్య, అన్నయ్య అంటావు. సో, నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. లేకపోయుంటే చాలా గట్టిగా ఇచ్చుకునేవాడిని అంటూ ఏదేమైనా సరే ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటే చాలా కష్టం. దివ్య ప్రతిసారి కూడా తనుజ కోసమే నువ్వు ఆలోచించడంలో నీ గేమ్ నువ్వు మర్చిపోతున్నావు. ముఖ్యంగా ఆ పిల్ల నీ విషయంలో అసలు ఆలోచించదు. నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయితే నా దగ్గరికొచ్చి చూడండి దివ్య ఎలా ఫీల్ అవుతుందో వెళ్ళి మాట్లాడండి అంటూ నన్ను చెప్పి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం తనుజతో నేను క్లోజ్‌గా ఉంటే చూడలేకపోతున్నావు. ఏదేమైనప్పటికీ నీకన్నా ముందు నాకు తనుజ హౌస్‌లో పరిచయమైంది. సో, నీకన్నా ఎక్కువ తనూజ ఎక్కువంటే నాకు తనూజ ఎక్కువ అంటూ భరణి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దివ్య మీద తనూజ విషయంలో అలాగే. నువ్వు గనక నీ గేమ్‌ని మార్చుకోకుండా ఇలానే ఉంటే నిజంగా ఈ వారం నువ్వే వెళ్ళిపోతావు అంటూ అది కూడా హింట్ ఇచ్చేసాడు భరణి. సో, ఫైనల్‌గా నిజంగా భరణి తనూజ విషయంలో అంత స్టాండ్ తీసుకొని దివ్యని లైవ్‌లో అన్ని మాటలు అంటుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.